హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, చాణక్య నీతి 2.0కి స్వాగతం. ఈ వీడియో నుంచి మనం చాణక్య నీతిని చాలా విపులీకరించి చర్చించుకుందాం. మన నిజ జీవితంలో వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చో చూద్దాం. నెంబర్ 1, బుద్ధిహీనుడైన శిష్యునికి ధర్మోపదేశము చేసినను, వ్యభిచారిణి కఠిన భాషిని అయిన స్త్రీని పోషించినను, బుద్ధిమంతుడైన మనుష్యుడు కూడా దుఃఖముల పాలు కావాల్సి వచ్చును అని చాణక్యుడు చెప్తున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా రిలవెంట్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. యూ మే బి వాచింగ్ దిస్, ఇట్ ఈస్ రిలవెంట్ టు యూ ఆల్సో. సో లిజన్, బుద్ధిహీనుడైన శిష్యునకు అంటే ఎవడైతే మూర్ఖంగా ప్రవర్తిస్తాడో, ఒక మూర్ఖుడికి మనం ఎప్పుడైతే ఏదైనా టీచ్ చేయాలని చూస్తామో అప్పుడు మనము దుఃఖముల పాలవుతాము. ఎందుకంటే మూర్ఖుడు ఒక విష సర్పం లాంటి వాడు. వాడికి పాలు పోసి పెంచినా కూడా విషమే వృద్ధి చెందుతుంది కానీ అమృతం వృద్ధి చెందదు. కాబట్టి మూర్ఖులకి మనం దూరంగా ఉండాలి. నెంబర్ 2, వ్యభిచారిణి కఠిన భాషిని అయిన స్త్రీని పోషించవద్దు. సో వ్యభిచారిణి అంటే ఎక్కువ మంది మగవారితో అఫైర్స్ పెట్టుకునే అమ్మాయిని వ్యభిచారిణి అంటాము. సో వ్యభిచారిణిని, అదేవిధంగా కఠిన భాషిని అయిన స్త్రీని, ఎవరైతే మృదువుగా సున్నితంగా మాట్లాడకుండా ఎప్పుడు మనసుని గాయపరిచే విధంగా, బతికున్న మనిషిని కూడా చంపే విధంగా మాట్లాడతారో అటువంటి స్త్రీ దగ్గర ఉండడం కూడా మనకంత శ్రేయస్కరం కాదు. అలా ఉండడం వల్ల మనకి వచ్చేదల్లా దుఃఖమే, సుఖం సంతోషం వరదిల్లవు అని చాణక్యుడు స్పష్టంగా తన చాణక్య నీతిలో వివరించాడు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.